సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అల్లాకు తను బానిసని జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అల్లాయే అల్లాను కొలిచెను. చక్కగా ఉన్నారు, మంచిగా చీరలు కట్టుకున్నారు, సాంప్రదాయంగా పెద్ద పెద్ద బూట్లు ఎట్టుకున్నారు. ఎందుకు తీసేయండి. మీరు పాడే పాటకి, దాని మీనింగ్కి, మీ వస్త్రధారణకి సంబంధం ఉందా? అయినా నాకెందుకులే. ఒక వింతేనో భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి అన్నట్టు భవతి భిక్షాం దేహి ఏంటి? ఎందుకు కొడుక్కుంటున్నారు మీరు? దేని కొడుక్కుంటున్నారు? మీరు ఎప్పుడు బికారీలు అయిపోయారు? లక్షణంగా ఉన్నారు కదా, చక్కగా చూస్తే భర్త పిల్లలు సంసారం అందరూ ఉన్నట్టున్నారుగా. ఈ భవతి భిక్షాం దేహి దేనికి? దేని కొడుక్కుంటున్నారు? ఏం భిక్ష కావాలి మీకు? ఇటు అయిపోతారనే కదా నా బాధ. అయిపోయారు ఆల్రెడీ. మీరే పిచ్చం అడుక్కుంటున్నారు. ఎందుకు అడుక్కుంటున్నారు? అయినా సరే నేను మాట్లాడకూడదు. మీ ఒక్కళ్ళకే రాజ్యాంగం 19A ఆర్టికల్ ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే మూఢనమ్మకాలు పారద్రోలాలి, సమాజాన్ని పాడు చేసేటటువంటి చెడు విషయాలు దుష్ప్రచారాలను ఆపాలి అని. సర్లే, మీ సావు మీరు సావండి. మీరు అందరు సాంప్రదాయాన్ని శుద్ధపూసలు. నేను ఒక్కదాన్నే సమాజాన్ని చెడగొడుతున్నాను. మీ అందరితో తిట్టించుకొని ఎందుకు గోల? మీ బతుకు ఏడన్న పడి అడుక్కోండి. భవతి భిక్షాం దేహి అని అడుక్కుంటున్నారుగా. మా ఇంటి దగ్గర రండి, 4 బియ్యం గింజలు అత్త. ఒక వింతేనో